నీ స్వశక్తుల మీద కూడా ఆధారపడకూడదు. ఆధారపడవలసినది దేవుని మీద మనం అందరం కూడా ఆధారపడాలి. అందుకని యాబేసు అంటూ ఉన్నాడు, ప్రభువా నీ చేయి నాతో ఉండాలి. ఈ రోజు ఈ దేవాలయంలో ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ప్రభువా నీ చేయి మా కుటుంబంలో ఉండాలి, నీ చేయి మాతో ఉండాలి. మమ్మల్ని నడిపించేటటువంటి వాడవు నీవే, మమ్మల్ని విడిపించేటటువంటి వాడు, బంధముల నుండి విడిపించేటటువంటి నాయకుడు నీవే, కష్టముల నుండి విడిపించేటటువంటి వాడు న్యాయాధిపతివి నీవే అని ఎల్లప్పుడూ కూడా యాబేసు వలె ప్రభువా నీ చేయి నాతో ఉండాలి అని ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటటువంటి వారిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. అందుకని దేవుని యొక్క సహాయం లేకుండా మనిషి బలహీనుడు. దేవుని యొక్క సహాయాన్ని అర్థించినటువంటి వాడు, దేవుని యొక్క సహాయాన్ని కోరనటువంటి వాడు బలహీనుడు, బలహీనురాలు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క బలాన్ని అడగాలి. ఈ బలహీనమైనటువంటి సమయంలో నీవు దేవుని యొక్క బలాన్ని అడగాలి. అందుకని శిష్యులు రాత్రంతా కూడా శ్రమపడి, రాత్రంతా కూడా కష్టపడి వలలు వేసినా సరే అప్పుడు కూడా పడ్డాయి. కనుక మనము కూడా దేవుని యొక్క మాటను వినాలి. దేవుడు ఎంత ఆలస్యం చేసినా మనకందప్పుడు కూడా మంచే చేస్తాడు. చాలా మంది కూడా గర్భఫలాలు లేనటువంటి వారు ఉండవచ్చు, లేకపోతే గృహాలు లేనటువంటి వారు ఉండవచ్చు, లేకపోతే అప్పుల బాధలో ఉండేటటువంటి వారు ఉండొచ్చు, కష్టాలతో సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధలతో ఉండేటటువంటి వారు ఉండవచ్చు. ఒకటే చెప్తూ ఉన్నాను, దేవుడు నీకు ఇచ్చేంత వరకు, దేవుడు నీ యొక్క కష్టాలను తీర్చేంత వరకు, దేవుడు నీ యొక్క ఆరోగ్యాన్ని ఇచ్చేంత వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి వదలకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజు యాబేసు యొక్క జీవితంలో కూడా ప్రసవ వేదనలో కూడా తల్లి యొక్క బాధలలో నొప్పులలో ఆయన దేవుడి కోసం ప్రార్థించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజు నీ బాధను, నీ కష్టాన్ని, ఇదిగో నీ యొక్క బాధను గొప్పగా ఒక మార్గాన్ని చూపుతూ ఉంటాడు. కనుక మనం అందరము కూడా మనం దేవుని యొక్క ఆశీర్వాదాల మీద